టు మై ఛానల్ అక్క ప్రేమ. నేను మీ వేబక్క. నేను బాగున్నాను. బాబా దయ వల్ల మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడగా కనిపిస్తుంది కదండి, ఇదే మా వాప్సందరం ఆంజనేయ స్వామి గుడండి. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉందటండి. ఇది పురాతనమైన గుడండి. దీనిని ఆల్టరేషన్ చేస్తున్నారు ఇప్పుడు, అందుకని మీకు చూపించడం కుదరడం లేదు. హనుమ పాదాలండి. ఇక్కడగా కనిపిస్తుంది కదండి, ఇది అశ్వత్థ కట్ట అని పిలుస్తారండి. నాగులను ఇక్కడ ఆరాధిస్తారండి దేవుళ్ళలాగా. దీనిని అశ్వత్థ కట్ట అని పిలుచుకుంటారంటండి. అక్కడ చూస్తున్నారు కదండి, మాను ఎంత పెద్దగా పెరిగిందో చూస్తున్నారు కదా. అక్కడంతా కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ఆ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. టైల్స్ కూడా తెచ్చిపెట్టారు. బాగా అనిపిస్తుంది కదండి. ఇది ధ్యాన మందిరం అండి. ఆంజనేయ స్వామి మందిరపు ధ్యాన మందిరం అండి. ఎదురుగా కనిపిస్తున్నది నవగ్రహాల మందిరం అండి. 9 ప్రదక్షిణలు చేసి మన ఇష్ట అర్థాలను కోరుకుంటే జరుగుతాయి అని ఒక ప్రతీతి ఉందండి. పాదాలు శ్రీ ఆంజనేయ స్వామివి అని ప్రతీతి ఉందండి. ఎదురుగా ఉన్నది ధ్వజస్తంభం అండి. కొత్తగా నిర్మిస్తున్నారు చూడండి. కన్స్ట్రక్షన్ అయిన తరువాత మీకు ఇంకోసారి గుడి ప్రాంగణాన్ని చూపిస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సద్గురు సాయి బాబా గురు పౌర్ణమి ప్రయుక్తం సాయి సేవా సమితి గుడిబండే వాళ్ళు గురు పౌర్ణమి మహోత్సవాన్ని 16 సంవత్సరాల నుండి నడుపుకుంటూ వస్తున్నారండి. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తున్న బాబా మా ఇంట్లో మా అమ్మ కొలిచే బాబా విగ్రహం అండి. ఎంత కళగా ఉందో చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫోటో బాబా రియల్ ఫోటో షిరిడి నుంచి తెచ్చుకున్నామండి. గురువారం అమ్మ రోజా పువ్వులతో ఇలా హారం కట్టి బాబాకి కొలుస్తుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదే బాబా గుడి ఎంట్రన్స్ అండి. ఈ గుడికి పేరు శ్రీ వైద్యనాథేశ్వర దేవాలయ అని పిలుచుకుంటారండి. ముందర కనిపిస్తుంది కదా, ఇదే ఆ ఆలయ గోపురం అండి. ఇప్పుడు ఆలయపు పూర్వముఖ ద్వారాన్ని ఒక్కసారి చూద్దామండి. ఇదే మన గుడికి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గా కనిపిస్తుంది కదండి. ఇదే మా చెరువు అండి, మా ఊరి చెరువు అండి. మేము ఈ చెరువుని అమాని బైరసాగర అని పిలుచుకుంటామండి. అమాని బైరసాగర అని పాళేగారులు పెట్టిన పేరండి. అదే పేరుని మేము కూడా పిలుచుకుంటామండి. ఈ చెరువు మా ఊరికి వన్నె అని మా పూర్వీకులు చెప్పుకుంటారండి. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ చెరువు ఇండియా మ్యాప్ని పోల్చేలా ఉందని అందరూ అంటారండి. అది
నిజమండి. ఇమేజ్లో మా కొండపైన ఇంకా టాప్ వ్యూలో చూస్తే మా చెరువు థేట్ ఇండియా మ్యాప్ లానే కనిపిస్తుందండి. ఇక్కడ బాబా భక్తులు బాబా సన్నిధిని ఎలా కడుగుతున్నారో చూడండి. వాళ్లకు సాయిబాబా ఆయుర్దారోగ్య ఐశ్వర్యాన్నిచ్చి కాపాడాలని కోరుకుందామండి. వాళ్ళ కష్టానికి సాయిబాబా అనుగ్రహం దొరకాలని మనసారా కోరుకుందామండి. ఇక్కడగా కనిపిస్తుంది కదండి, ఇదే వైద్యనాథేశ్వర దేవాలయం అండి. ఇక్కడ లింగ ప్రతిష్టాపన జరిగిందండి. చూస్తున్నారు కదా. కనిపిస్తుంది కదండి శ్రీ వైద్యనాథేశ్వర స్వామి దేవాలయ గుడిబండే అని. అదే మెయిన్ ఎంట్రన్స్ అండి. 6 ఏళ్లుగా గురు పౌర్ణిమ మహోత్సవాన్ని శ్రీ సాయి సేవా ట్రస్ట్ మెంబర్స్ జరుపుకుంటూ వచ్చారండి. 16 ఏళ్ళు అంటే మాటలు కాదండి. వాళ్ళ ఓర్పుకు సహనానికి మన కృతజ్ఞతలు తెలుపుకుందామండి. ఎందుకంటే ఇలా ఫంక్షన్ చేసి మన అందరికీ సాయిబాబా దర్శనాన్ని జరిపిస్తారు కదండి. అందుకని వాళ్లకు సాయిబాబా ఆయుర్దారోగ్య ఐశ్వర్యాన్నిచ్చి కాపాడాలని కోరుకుందామండి. కనిపిస్తుంది కదండి, ఇదే గుడి ఆవరణంలోని పార్క్ అండి. ఆ పార్కుని గవర్నమెంట్ వాళ్ళు భక్తాదుల కోసం కట్టించారండి, సేద తీరడానికని. భక్తాదులు బాబాను చూడడానికి వచ్చిన భక్తాదులు అక్కడగా సేద తీరడానికని పార్కును గవర్నమెంట్ ఫండ్స్ నుంచి కట్టించారండి. గుడి ప్రాంగణంలోని శాంతి ఇంకెక్కడా దొరకదండి. అది గుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది కదండి. ఇదే ఫ్రంట్ వ్యూ అండి, టెంపుల్ ఫ్రంట్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడగా ఫ్రంట్ వ్యూ నుంచి జూమ్ చేస్తే బాబా పటం ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడగా కనిపిస్తుంది చూడండి, ఇదే గుడి ధ్వజస్తంభం అండి. ఎంత బాగా అలంకరించారో చూడండి. శ్రీ వైద్యనాథేశ్వర లింగము ఉన్న గుడిని చూద్దాము రండి. చూస్తున్నారు కదండి, ఎదురుగా మీకు కనబడుతున్న ఈ నందీశ్వరుడు, అలాగే నందీశ్వరుడి ముందర ఉన్న లింగాకారమైన శివుణ్ణి దర్శించుకుందామండి. ఎంత బాగా కనిపిస్తున్నారో చూడండి. తెల్ల లింగం, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. రాముల వారు అర్చన కోసమని పదార్థాలను రెడీ చేసుకుంటున్నారండి. చూడండి, అక్కడగా కనిపిస్తుంది కదండి, అదే లింగాకారమైన శివుని ప్రతిరూపమండి. మా ఊరు గుడిబండలో నెలసి ఉన్న లింగాకారం అండి. ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. దగ్గరగా చూపిస్తాను, ఒక్కసారి చూద్దాము అండి.
ఎంత బాగా కనిపిస్తున్నారో చూడండి. హర హర మహాదేవ శంభో శంకర అని ఒక్కసారి మనసులో తలుచుకుందామండి. అలాగే మంగళహారతి కూడా తీసుకుందాము. అర్చక స్వాముల వారు నూనెను దీపంలో వేస్తున్నారండి, బాగా వెలగడానికని. ఇప్పుడు సాయిబాబా విగ్రహానికి తొడగాలని బట్టను నేర్పుకుంటున్నారండి. विष्णुगोत्रोद्भवस्य श्रीनिवास नायडू नामधेयस्य श्रवणनक्षत्रे मकरराशिस्य अस्य यजमानस्य वेदोक्त आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् अस्य धर्मकान्ताय निर्मला नाम्न्यः जन्मनक्षत्रे जन्मराशो जातायाः मस्या दम्पत्योः वेदोक्त आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् कुलदीप मगन अस्य पुत्रः कुलदीप नामधेयस्य मखानक्षत्रे सिंहराशयस्य अस्य पुत्रः वेदोक्त ऐश्वर्याभिवृद्ध्यर्थम् బాబాకు మంగళారతి ఇచ్చే దృశ్యాన్ని చూడడానికి మనం ధన్యులమండి. బాబాకు మంగళహారతి ఇస్తున్నారు చూడండి. బాబా ఆ మంగళహారతిని తీసుకొని అందరూ భక్తాదులను క్షేమ స్థైర్య ఆరోగ్యాలను ఇచ్చి ఐశ్వర్యాన్నిచ్చి కాపాడాలని కోరుకుందామండి. ఇప్పుడు మనం కూడా మంగళహారతిని తీసుకుందామండి.
బాబాకు అష్టోత్తర శతనామావళి నామాలను చదువుతున్నారండి. బాబా భక్తులు వాళ్లకు మంచిది కావాలని కోరుకుందాము. రాములు కూడా భక్తాదులకు సహకరిస్తున్నారు అష్టోత్తర శతనామావళిని చదవడానికి. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి సంపూర్ణమైంది. ఇప్పుడు బాబా భజనలు చేస్తున్నారండి బాబా భక్తులు. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూస్తున్నారు కదండి. ఇప్పుడు బాబా భక్తులు బాబాకు ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారమును చేస్తున్నారండి. వాళ్ళందరకు ఆయుర్దారోగ్య ఐశ్వర్యాన్నిచ్చి బాబా కాపాడాలని కోరుకుందామండి. ఇలాగా మా గురు పౌర్ణిమ ఫెస్టివల్ సెలబ్రేషన్ జరుపుకున్నామండి. చూశారు కదండి ఊరిలో సాయిబాబా ఫెస్టివల్ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నామో. సాయిబాబా భక్తాదులను ఏ లోటుపాట్లు వాళ్ళ జీవితంలో రాకుండా చూసుకోవాలని ఆశిస్తూ మీ నుంచి మేము ఈ వరకు సెలవు తీసుకుంటున్నామండి. మరో నెక్స్ట్ కంటెంట్లో మీ ముందుకు అమ్మ వస్తుందండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సెలవు తీసుకుందాము ఫ్రెండ్స్. చూసారు కదా మేము గురు పౌర్ణమిని ಯಾವ రీతిగా చేసుకుందాం అనేది. మీరు కూడా ఎలా గురు పౌర్ణమి చేసుకుందాం అనేది మాకు కమెంట్స్ లో చెప్పండి. మేము ప్రతి ఏడాదిను ఇలా గురు పౌర్ణమి చేసుకుంటామండి. నేను ప్రతి ఏడాదిను వీడియో చేసి పెడతాను. మీరు కూడా నన్ను చూసి బాబాని సంతోషంగా చూసి ఆనందంగా ఉండండి. మన ఛానల్ పేరు అక్క ప్రేమ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకితే నేను మరో కొత్త కంటెంట్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.